బండ అంటే ఏంటి? ఎవరు బండ అంటే చెప్పండి? క్రీస్తే. యేసు క్రీస్తు మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో ఆ ఇల్లు స్థిరముగా నిలబడింది. ఎవరు నా మాట చొప్పున అంటే దేవుడి మాట చొప్పున తమ జీవితంలో పనిచేస్తారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి లోటు అనేది లేమనేది లేకుండా ఉంటుంది. అందుకంటాడు మీరు చేసే మీ చేతి పనులు ఆస్వాదించబడతాయి. మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో, ఈ జయ సంవత్సరంలో మొట్టమొదటి మీకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు ఏది చేసినా కలిసి రాలా, అవునా కదా? ఏడ పెడితే ఆడ బూడిదైపోయింది, ఏడ పెడితే ఆడ భస్మం అయిపోయింది. ఏది పెట్టినా ఎదురు అంటారు. అన్న ఏది పెట్టినా మాకు వ్యతిరేకమే, కానీ మాకు ఎక్కడ అసలు మాకు ఉపయోగమే లేకుండా పోయిందన్న అంటారు కదా. నా దేవుడు అంటున్నాడు, నువ్వు చేసి నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాను? నీవు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన కట్టడలను తెలుసుకొని ఆయన త్రోవలో నడిచినప్పుడు. ఆయన మాట మనం వినాలి, ఆయన కట్టడలేని తెలుసుకోవాలి. ఏంటంటే నీతిగా న్యాయంగా పనిచేయాలి, నీతిగా న్యాయంగా వ్యాపారం చేయాలి. నువ్వు చక్కగా దేవుడి సన్నిధిలో బలమైన పాత్రగా నిలబడు. నీ చేతి పనులు నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నీ